హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఒక మాట చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. మనమంతా హిందువులం కదా, హిందువులం అని రెచ్చగొడుతున్నారు చూసినావా? మనల్ని రెచ్చగొట్టి మన మీదకి మనల్ని ఉసుగొలిపి తన్నులో పెట్టిస్తున్న కొంతమందికి కన్ను తెరవాలని చెప్తున్నా. మత పిచ్చితో కుల పిచ్చితో రగిలిపోతున్న నా బీసీ సమాజ వర్గానికి చెప్తున్నా. నాగర్ కర్నూలు జిల్లా దగ్గర ఒక సంఘటన జరిగింది. కుమ్మరిగూడెంలో ఒక భార్యాభర్తలు ఒక దేవుని జాతరకి వెళితే, కుమ్మరి వాళ్ళు మంగళ వాళ్ళు వెళితే ఆడ రెడ్డిలు వాళ్ళ భార్యాభర్తలను 2 గంటల సేపు మా దేవుడు మైలపడిండి అని చెప్పేసి వాళ్ళను కొట్టి 2 సంవత్సరాల పాపను కాళ్ళతో తొక్కి చంపినరు. జరిగి కూడా ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది. ఏ ఒక్కడు రెస్పాండ్ అవుతలేడు. ఎవరికి చెప్పుకోవాలి? ఆ బీసీ సహోదరులు, ఈ బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? ఈ మానవత వాదులు ఎక్కడ పోయినరు? తెల్లారులెత్తే హిందూ మతం జై శ్రీరామ్ అని కొట్టుకుంటున్న వాళ్ళు, హిందువులల్లా ఇట్లాంటి అన్యాయం జరిగితే ప్రశ్నించరా మీరు? బీసీ సమాజమా, కళ్ళు తెరవండి ఇప్పటికైనా. మనం మతం ముసుగులో మనమే చంపుకుంటున్నాం. ఈ క్షత్రియ, వైశ్య, ఈ బ్రాహ్మణ వీళ్ళు మన మీద పెత్తానం చెలాయిస్తుండ్రు. ఎప్పుడు ఈ ముసుగులో నుంచి ఎప్పుడు బయటికి రావాలి? మన 4 జనరేషన్ బ్యాక్ నుంచి ఇప్పటిదాకా అక్షర జ్ఞానం తెలుసుకున్నాక కూడా ఇంకా బానిసలుగానే ఉంటున్నాము. ఏం కులం రానిది? ఏం మతం? అరే దొంగల కొడుకులారా, ఇడ నువ్వు రెడ్డి అయితే రాజస్థాన్లో ఎస్టీవి, కర్ణాటకలో మున్నూరు కాపువు రెడ్డి. ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 29 రాష్ట్రాలల్లో నీ కులం ఏడ శాశ్వతం కాదురా. కులంతో రగిలిపోతున్న దొంగ నా కొడుకులారా, ఇక నన్న మారండి. జై భీమ్.